మధ్యతరగతి వర్గానికి అతిపెద్ద సంతోషం కలిగించేటటువంటి పనిని నరేంద్ర మోడీ చేశారు. ఇదివరకు ఇల్లు కొనుక్కుంటే ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కున్నా 2.5 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వం, భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం వేయలేదు మధ్యతరగతి, అది చేశారు. ఇప్పుడు తాజాగా సోలార్ ప్యానెల్స్, ఇప్పుడు కరెంటు బిల్లులే వాసిపోతున్నాయి. ఇల్లు బాగుందనుకుంటే కరెంటు బాగానే ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు పెడితే దాన్ని అమలు చేయాలంటే అవసరమయ్యే డబ్బులు ప్రజల నుంచి మరొక రూపంలో వసూలు చేసేటువంటి చర్యలో భాగంగా ఉచిత కరెంట్ లాంటిది రైతులకు అని చెప్పి ఆ డబ్బులు మిగతా కస్టమర్ల దగ్గర, అంటే మనలాంటి వాళ్ళ దగ్గరే వసూలు చేస్తుంటారు. దాని ఇంపాక్ట్ ఇక్కడ తలడిల్లిపోతున్నటువంటి పరిస్థితి మధ్యతరగతి. ఇప్పుడు వాళ్ళకి 1 కోటి మందికి ఏకదం సోలార్ పెట్టుకుని ఇళ్ల మీదన తద్వారా బిల్లులు తగ్గించుకునేటువంటి పథకాన్ని ప్రకటించారు మొన్ననే అయోధ్య వెళ్ళినటువంటి సందర్భంలో. అయితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది, అప్లై చేసుకుంటాం ఓకే కానీ అనుకుంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది. సౌర విద్యుత్కి సంబంధించి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, పిఎం సూర్య ఘీ ముఫ్తీ బిజిలీ యోజనకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంలో 1 కోటి ఇళ్లకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతోంది. 75,021 కోట్లతో రూప్ టాప్ సోలార్ స్కీమ్కి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు అధికారికంగా చెప్పారు. ఈ రూప్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు వెబ్సైట్లో గృహ వినియోగదారు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మీదను కూడా రూప్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు వెబ్సైట్లో దరఖాస్తులు పెడుతున్నామని చెప్పారు. తద్వారా దేశవ్యాప్తంగా ఇందులో ఏంటంటే కిలోవాట్కి 60,000, 3 అంతకంటే ఎక్కువ కిలోవాట్లు ఉంటే 78,000 రాయితీగా ఇస్తారు. సాధారణంగా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఇది 3 లక్షల రూపాయలకి 78,000 దాకా డిస్కౌంట్ వస్తుంది. ఒకసారి ఆ మిగతా డబ్బులు మధ్యతరగతి పెట్టుకుంటే 300 యూనిట్లు తగ్గిపోతుంది మనకు కరెంటు బిల్లులో. అప్పుడు మిగతా 200 యూనిట్లుగా పెట్టేటటువంటిది. ఇలాగ దేశవ్యాప్తంగా అందరూ పెట్టుకుంటే ఇటు ప్రభుత్వానికి కరెంటు వాడకపు ఖర్చులు తగ్గుతాయి, కరెంటుకి అదనంగా జేబుల్లోంచి పెట్టేది తగ్గుతుంది. అదే సమయంలో మధ్యతరగతికి బిల్లుల్లో పెద్ద ఉపశమనం కలుగుతుంది.